గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన కలకొల్ల మహేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా, అంత ఫైన్. ఇప్పుడు మీ ఛానల్కు నమస్కారం, నేషనల్ ఛానల్కు నమస్కారం. రాయగూడెం గ్రామ సర్పంచ్ కలకొల్ల మహేష్. నేను నా ప్రస్థానం ఏంటంటే 1994లో మా అమ్మ వార్డు మెంబర్, 2 సార్లు మా అమ్మ 1994 నుంచి 90 వరకు 10 సంవత్సరాలు వార్డు మెంబరు. నేను తెలంగాణ ఉద్యమంలో 2008 నుంచి పనిచేశాను. నేను అనేకమైన తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించాను. అదేవిధంగా నేను ఫస్ట్ గ్రామ శాఖ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీలో, తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. అదేవిధంగా మండల యూత్ సెక్రటరీగా పనిచేశాను. 2013లో వార్డు మెంబర్గా ఎన్ఎన్వాస్గా పనిచేశాను. అదేవిధంగా వార్డు మెంబర్గా నేను పనిచేసి శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం డైరెక్టర్గా 2 సార్లు పనిచేశాను. అదేవిధంగా 2018లో వార్డు మెంబర్, 2వ వార్డు మెంబర్గా గెలిచి నేను ఉప సర్పంచ్గా ఎన్నికైనాను. మా రాయగూడెం గ్రామ ప్రజల తరపున, రాయగూడెం గ్రామ ప్రజల సహకారంతో నేను 2025లో నేను సర్పంచ్గా ఎన్నికైనా. అది మన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి దయ వల్ల నేను సర్పంచ్గా ఎన్నికైనా. మా ఊళ్ళో సమస్యలు కానీ ఏదైనా కానీ కడియం శ్రీహరి గారి చొరవతో మేము అనేక అభివృద్ధి పనులు చేశాను. ఇప్పటి వరకు కూడా నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు దాదాపుగా మా ఊళ్ళో బతుకమ్మ విగ్రహం పెట్టడం జరిగింది ప్రజల సహకారంతో. అప్పుడున్న మా సర్పంచ్ వాంకుడు రాజమౌళి మొగిలి గారి ఆధ్వర్యంలో మా వార్డు మెంబర్లు కానీ మేము ఉప సర్పంచ్గా పనిచేసి బతుకమ్మ విగ్రహం పెట్టడం జరిగింది. మా ఆయంలో కూడా రైతు వేదిక కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటిక కట్టినాం. అదేవిధంగా సబ్ స్టేషన్ కూడా మా ఊళ్ళో అప్పుడున్న గవర్నమెంట్లో కూడా అందరి సహకారంతో, మా వాంకుడు మొగిలి గారి సహకారంతో, నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు అందరి సహకారంతో కట్టడం కూడా జరిగింది. అదేవిధంగా విలేజ్లో కూడా ఏ విధంగా కూడా సస్యశ్యామలంతో మేము ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలక వర్గం కానీ మేమందరం సస్యశ్యామలంతో పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఏది ఏమైనా కూడా మాకు ఒక సైడ్ డ్రైన్ సమస్య ఉన్నది. ఎమ్మెల్యే గారితో నేను కూడా మాట్లాడినా, సైడ్ డ్రైన్ సమస్య కూడా ఓకే అయింది. అదేవిధంగా బతుకమ్మ నేను సర్పంచ్గా ఒకటే ఆమె మా గ్రామ తరఫున, మా పాలక వర్గం తరఫున రాయగూడెం నుంచి రకరాజులకుంట వరకు స్ట్రీట్ లైట్ మన పోల్ ఒక 10 పోలు పడుతుంది. అక్కడ కూడా ఒక కరెంట్ శాంక్షన్. అదేవిధంగా మా శ్మశాన వాటికలో ఇప్పటి వరకు బోర్ వేసినాం కానీ వాటర్ సమస్య కొంచెం ఇబ్బంది పడింది. అదేవిధంగా మా పాలకవర్గం తరఫున కూడా మేము వాటర్ ట్యాంక్ కూడా ఈ సందర్భంగా మేము చేస్తామని హామీస్తున్నాం. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు ఓటు వేసిన గ్రామ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామ సేవ నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. ఓకే సార్, మీ పాలకవర్గం ఎలా ఉంటుంది? మా పాలకవర్గం అంతా మా బాడీ యూత్ యంగ్, డైమండ్ కింగ్ యంగ్. వాళ్ళకు మాకు పూర్తిగా మా ఉప సర్పంచ్ గారు మందరాజు కానీ, మా వార్డు మెంబర్ కానీ పూర్తిగా ధర్మసార మండలంలో కూడా మా బాడీ అంతా యూత్ యంగ్. మా ఎంపీడీఓ గారు కూడా మెచ్చిన విధంగా కూడా మా పాలకవర్గం కూడా ఫుల్ హ్యాపీగా మేము ఉన్నాం. సార్, మీ గ్రామాన్ని ఇంకేమైనా కొత్తగా ఏమైనా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా నాకు 3 సార్లు మా గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక ధర్మసార మండలంలో ఒక ఆదర్శ విలేజ్గా తీర్చిదిద్దామని ఒక గ్రామ సర్పంచ్గా నా హామీ. ఓకే సార్, గ్రామ సర్పంచ్గా విన్ అయినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఇస్ యువర్ ఫీలింగ్స్? చాలా హ్యాపీ, వెరీ గుడ్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు అందరికీ నేను సేవ చేసే బాధ్యత నాది. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా?
మీరు ఇంత దూరం వచ్చి ఈ నైట్ కూడా మాకు మొన్ననే మిస్ అయినా వచ్చినందుకు చాలా హ్యాపీ. మీ ఛానల్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.